గుణపాఠం చెప్పిందన్నారు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి శ్రీనివాస్. ఆపరేషన్ సింధూర్పై దూరదర్శన్ యాదగిరితో మాట్లాడిన ఆయన ఉగ్రమూకల శిబిరాలపై మెరుపు దాడులు చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టి ప్రపంచం ముందు భారత్ గర్వంగా నిలబడిందన్నారు. భారత్ ఆడబిడ్డల సింధూరాన్ని దూరం చేసిన ఉగ్రవాదులకు అదే పేరు పెట్టి శత్రు మూకలను తుదుముట్టించడం గర్వించదగ్గ విషయమని అభిప్రాయపడ్డారు. భారత్పై కుట్రలు కుతంత్రాలు చేస్తున్న శత్రు దేశాలకు ఈ ఆపరేషన్ సింధూర్ ఓ గుణపాఠమని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి శ్రీనివాస్ పేర్కొన్నారు. శత్రు దేశాలలో ఉన్నటువంటి శత్రుమూకలకు చక్కటి గుణపాఠం నేర్పుతూ వాళ్ళను తుదముట్టించడం కోసం మన దేశం మన భూమి మీద నుంచి యుద్ధ విమానాలు ప్రయోగించి వాళ్ళను ముట్టించారు. అందుకోసమే ఈ రోజు గొప్ప రోజు అనేసి మనం చాటుకున్నాం. ఎందుకు అనంటే ఆపరేషన్ సింధూర్ అంటే పెళ్ళైన 3 రోజులకి తన సింధూరాన్ని బలిస్తున్నటువంటి ఉగ్రముఖులకు పూర్తిగా గుణపాఠం చెప్పడానికి, మరియు ఉగ్రవాదుల స్థావరాలను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ కు, మరియు మన దేశం మీద ఎప్పటి కుతంత్రాలు చేస్తున్నటువంటి శత్రు దేశాలకు ఒక గుణపాఠంగా